ప్రశ్నాపత్రాలు లీక్ చేసినటువంటి విషయంలో 2024లో వచ్చినటువంటి చట్టం 3 నుంచి 5 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,00,000 జరిమానా. కానీ ఇప్పుడు దీన్ని సవరించి అనేక కొత్త మార్పులు అయితే చేశారు. ఇందులో 3 నుంచి 5 సంవత్సరాలు కదా, గరిష్టంగా 10 సంవత్సరాలు చేశారు. అంటే వాళ్ళు చేసినటువంటి తీవ్రతను బట్టి ఉంటుంది. ఈ తీవ్రతను బట్టి 10 నుంచి 10 సంవత్సరాలు వేయాలా, 5 సంవత్సరాలు వేయాలా, 6 సంవత్సరాలు వేయాలా అనేది వాళ్ళు చూస్తారు. అలాగే ₹1,00,00,000 నుంచి ₹10,00,00,000కి పెంచారు. ఈ యొక్క జరిమానా ₹10,00,00,000. ఒకవేళ పే చేయలేకపోతే, జరిమానా కట్టలేకపోతే వారి ఆస్తుల్ని జప్తు చేస్తారు. ఆ ఆస్తులు కూడా దీనికి సరితూగకపోతే వాళ్ళకి నివాస యోగ్యం లేకుండా బుల్డోజర్తో కూల్చేయడమే కాకుండా మొత్తం ఈ యొక్క శిక్షను మరింత కాలం పొడిగించి అవసరమైతే అది యావజ్జీవ కారాగార శిక్షగా కూడా మార్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు ఈ కొత్త బిల్లుని అయితే ప్రవేశపెట్టారు. ఈ కొత్త బిల్లు త్వరలోనే అమల్లోకి రానుంది. దీన్ని సోమవారం రోజు పార్లమెంట్లోనైతే ప్రవేశపెట్టబోతున్నారు. దీంతో పాటు మరో 15 రకాల సవరణలు చేశారు. ఇందులో 15 రకాలు ఏంటంటే ఫేక్ అడ్మిట్ కార్డులు జారీ చేయడం, అలాగే నకిలీ వెబ్సైట్లు, అలాగే ఎంఆర్ఓలను తారుమారు చేయడం, ప్రశ్న పత్రాలని లీక్ చేయడం, ఇలాంటి వాటివి మొత్తం 15 రకాలైనటువంటి నేరాలను ఇందులో చూపించారు ఈ యొక్క సవరణలు. సో కేవలం లీకేజ్ మాత్రమే కాదు, ఎవడైనా సరే కొత్త కార్డులు అంటే ఈ ఆధార్ కార్డులు కానీ లేకపోతే వాటర్ కార్డులు కానీ ఎవడైనా సరే ఇందులో జారీ చేస్తే మాత్రం వాడికి కూడా దెబ్బడి అయిపోద్ది. సో ఆడు కూడా ఈ చట్టం కిందకు వస్తాడు. కాబట్టి ఈ చట్టం పరిధిలో ఏవైతే శిక్షలు ఉన్నాయో ఆ శిక్షలు అయితే అమలు అవుతాయి. ఇప్పటికే ద్రౌపది ముర్ము గారు 2024 చట్టాన్ని ఆమోదిస్తూ 4 నెలల క్రితమే సంతకం చేశారు. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని సవరణ చేస్తున్నారు. కాబట్టి ఇదంతా ఆమోదం పొందిన తర్వాత, ఆమోదయోగ్యం అయిపోయిన తర్వాత ఆవిడ దగ్గరికి వెళ్ళి మళ్ళీ సంతకాలు చేసుకొని మళ్ళీ దాన్ని అప్డేట్ చేస్తారు. అప్పుడు ఆ చట్టం అమల్లోకి వస్తుంది ఇక అప్పటి నుంచి.